అనగా ఒకానొక పల్లెటూరిలో రాఘవయ్య అనే ఒక నిజాయితీపరుడైన రైతు ఉండేవాడు. రాఘవయ్యకు పెద్దగా సంపద లేదు, కానీ తన పొలాన్ని ఎంతో కష్టపడి సాగు చేసుకునేవాడు. ఈసారి రాఘవయ్య తన పొలంలో చెరుకు తోట వేశాడు. చెరుకు తోట ఎంతో పచ్చగా ఏపుగా పెరిగి తీపి చెరుకు గడలతో నిండి ఉంది. రాఘవయ్యకు తన కష్టం ఫలించిందని, మంచి పంట వస్తుందని ఆనందంగా ఉండేది. అయితే ఆ అడవిలో ఒక పెద్ద బలమైన ఏనుగుల గుంపు ఉండేది. అవి తరచుగా పల్లెటూరి పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేసేవి. ముఖ్యంగా తీపి చెరుకు వాసన వాటిని బాగా ఆకర్షించేది. రాఘవయ్య తన చెరుకు తోటను రక్షించుకోవడానికి చాలా కష్టపడేవాడు. రాత్రులు పొలంలో కాపలా కాసేవాడు. కానీ ఏనుగులు చాలా పెద్దవి, వాటిని ఆపడం కష్టం. ఒక రాత్రి రాఘవయ్య పొలంలో నిద్రిస్తుండగా అతని చెరుకు తోటలోకి ఒక వింతైన ఏనుగు వచ్చింది. అది మామూలు ఏనుగులా లేదు. దాని శరీరం నుండి ఒక మెరుపు వస్తుంది. దాని కళ్ళల్లో ఒక దైవికమైన కాంతి ఉంది. అది ఒక మాయా ఏనుగు. మాయా ఏనుగు నెమ్మదిగా తోటలోకి అడుగుపెట్టి ఒక చెరుకు గడను కూడా విరగొట్టకుండా చాలా జాగ్రత్తగా కేవలం కొద్ది చెరుకును మాత్రమే తిని వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య నిద్రలేచి చూస్తే తోటలో ఏనుగు అడుగుల గుర్తులు ఉన్నాయి, కానీ ఒక చెరుకు గడ కూడా నాశనం కాలేదు. పైగా ఏనుగు వెళ్ళిన చోట కొన్ని మెరిసే వజ్రాలు కనిపించాయి. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. ఇది మామూలు ఏనుగు కాదు, ఖచ్చితంగా ఇది ఒక మాయా ఏనుగు అనుకున్నాడు. ఆ రోజు నుండి ఆ మాయా ఏనుగు ప్రతి రాత్రి వచ్చేది, కొద్దిగా చెరుకును తినేది, మరియు దానికి బదులుగా కొన్ని విలువైన వజ్రాలు లేదా రత్నాలను వదిలి వెళ్ళేది. రాఘవయ్య ఆ వజ్రాలను అమ్ముకొని చాలా ధనవంతుడయ్యాడు. అతను తన సంపదను దుబారా చేయకుండా తెలివిగా ఉపయోగించాడు. తన పొలాలను విస్తరించాడు. గ్రామంలోని పేదల కష్టాలను చూసి వారికి సహాయం చేశాడు. బావులు తవ్వించాడు. రాఘవయ్య మంచి మనసున్న ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాఘవయ్య ధనవంతుడు అవ్వడం చూసిన గ్రామంలోని ఒక దురాశపరుడు పేరు దుర్గయ్య అసూయ చెందాడు. రాఘవయ్య రహస్యాన్ని తెలుసుకోవాలని దుర్గయ్య పన్నాగం పన్నాడు. ఒక రాత్రి దుర్గయ్య రాఘవయ్య పొలంలో రహస్యంగా దాగి ఉన్నాడు. మాయ ఏనుగు రావడం, చెరుకు తినడం మరియు వజ్రాలు వదిలి వెళ్ళడం చూసి దుర్గయ్య ఆశ్చర్యపోయాడు. దుర్గయ్యకు దురాశ పెరిగిపోయింది. నేను ఈ మాయా ఏనుగును పట్టుకుంటే దీని నుండి బోలెడన్ని వజ్రాలను తీసుకోవచ్చు. నా అంత ధనవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని అనుకున్నాడు. మరుసటి రోజు దుర్గయ్య తన సొంత పొలంలో ఒక పెద్ద చెరుకు తోట వేశాడు. ఆ చెరుకు తోటను మరింత ఆకర్షణీయంగా చేయడానికి రకరకాల పనులు చేశాడు. ఒక రాత్రి మాయ ఏనుగు దుర్గయ్య తోటలోకి వచ్చింది. దుర్గయ్య దాక్కొని ఏనుగును గమనించాడు. ఏనుగు చెరుకు తినడం ప్రారంభించగానే దుర్గయ్యకు ఆవేశం వచ్చింది. ఇది నాకు పూర్తిగా కావాలి అని అనుకొని ఏనుగుపై వల విసిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. మాయా ఏనుగు దుర్గయ్యకు దురాశను, కురత్వాన్ని గ్రహించింది. అది కోపంగా గర్జించింది. దాని శరీరం నుండి మెరుపు మరింత ప్రకాశవంతంగా మారింది. అది తన మాయశక్తితో వలను తెంచుకొని ఒక పెద్ద శబ్దం చేస్తూ అక్కడి నుండి అదృశ్యమైంది. మాయ ఏనుగు వెళ్ళిపోతూనే దాని మాయ ప్రభావం వల్ల దుర్గయ్య చెరుకు తోట మొత్తం కాలి బూడిదైపోయింది. దుర్గయ్య తన దురాశ వల్ల మాయ ఏనుగును కోల్పోవడమే కాకుండా తన చెరుకు తోటను కూడా కోల్పోయాడు. అతను నష్టపోయి తన తప్పును తెలుసుకున్నాడు. రాఘవయ్య మాత్రం తన దయాగుణం, నిజాయితీ వల్ల మాయ ఏనుగు ఆశీర్వాదం పొంది సుఖంగా జీవించాడు.
ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు, నిజాయితీ మరియు దయ ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.